అందరికీ జై శ్రీరామ్. మన్ మనం ఛానల్ మొదట్లో మాట ఇచ్చిన ప్రకారము శ్రీరామనవమికి రామనామం పుట్టుక ఒక పార్టు, రామనామం విశిష్టత ఇంకో పార్టు, 2 పార్ట్లుగా వీడియో చేస్తామన్నాము. ఫ్రెండ్స్, వీడియోకి వెళ్లే ముందు నాకు ఒక విజ్ఞప్తి. ఈ ప్రయత్నానికి నాకు 39 ఏళ్ల గతం, అంటే చిన్నప్పటి నుంచి చదివిన పుస్తకాలు, గ్రంథాలు, పురాణాలు, రేడియోల్లో, టీవీల్లో విన్నవి, చూసినవి అయి అందరికీ కొత్తగా ఎందరో మహానుభావులు. కాకపోతే ఫ్రెండ్స్, మీరు కూడా నాకు ఒక చిన్న మద్దతు ఇవ్వాలి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కంపల్సరీగా షేర్ చేయండి. ఈ ఒక్క వీడియో మాత్రం, మిగతా మొదటి 2 చేయకపోయినా పర్లేదు, కానీ కంపల్సరీగా షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఒక నామంకి సంబంధించింది. దీనికి మతంతో పని లేదు, కులంతో పని లేదు. అసలు విషయానికి వస్తే ఫ్రెండ్స్, మన మీద సినిమాలు వాటి యొక్క ప్రభావం తీసి పక్కన పెడితే నారదుడు గొప్ప ఋషి, జ్ఞాని, ధ్యాని, యోగి ఇంకొకటి లేడు. అలాంటి నారదుడు ఒకసారి కైలాసానికి వెళ్ళి శివుణ్ణి చూద్దామని వెళ్తే శివుడు ఒంటరిగా ధ్యానం చేస్తున్నాడు. నంది లేడు, భృంగి లేడు, శృంగి లేడు, ప్రమదగణాలు లేవు, కుమారస్వామి లేడు, వినాయకుడు లేడు, ఆఖరికి అర్ధాంగిన పార్వతి కూడా లేదు. అంత ఏకాంతంగా ధ్యానం చేస్తున్నాడు. అంత ధ్యానం తర్వాత శివుడు కళ్ళు తెరిచి నెమ్మదిగా, నారద, నువ్వు కూడా నాలాగా ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ధ్యానం చెయ్యి, నీ వల్ల ఈ విశ్వానికి ఒక గొప్ప ప్రయోజనం ఉంది అంటాడు. అంతకంటే కావాల్సింది ఏం లేదు నారదుడికి. ఎంబటే ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ధ్యానం మొదలు పెడతాడు. అందరు ధ్యానంలోని మొదల చక్రాసాన్ని యాక్టివేట్ అవుతాయి. తర్వాత విశ్వచేతానుభవం కలుగుతుంది. విశ్వంలో అన్ని కనపడటం మొదలు పెడతాయి. అయితే ఆ విశ్వాంతరాళంలో 2 మంత్రాలు కనబడతాయి. అవి తనకు పరిచయమైనవి. అవే తానే అవి అంతగా పరిచయమైనవి. నారాయణ, నమశివాయ. ఇందులో ఒక విశేషం ఏందనుకుంటూనే ఉంటున్నాగానే నారాయణలో రా అనే అక్షరము, నమశివాయలో మా అనే అక్షరము 2 ఒక్కసారిగా పైకి లేచి పక్క పక్కన చేరి ఒక పదంగా ఏర్పడినాయి, రామ అనే పదంగా. ఆశ్చర్యపోయాడు నారదుడు. ఏంటి 2 పరస్పర విరుద్ధ అక్షరాలు? ఈ పరస్పర విరుద్ధ అక్షరాలు ఎందుకన్నానో తర్వాత చెప్తాను, తర్వాత వీడియోలో. పక్క పక్కన చేరి ఒక పదంగా ఏర్పడ్డాయి అనుకుంటున్నాం, కానీ అవన్నీ విశ్వాన్ని తమలో ఇముడ్చుకొని ఒక బిగ్ బ్యాంగ్ జరిగి మళ్ళీ విశ్వాన్ని యథాస్థితిలో ఉంచున్నాయి. ఎంతో కొద్దిగా అర్థమైంది. విశ్వానికి స్పష్టతగా తెలియట్లేదు. ఏందా స్పష్టత కోసం ఏం చేశాడంటే, ధ్యానంలో ఏది వేస్ట్ కాదా కదా అని చెప్పేసి తన ధ్యానానుభవాన్ని మొదటి నుంచి సూక్ష్మ పరిశీలనగా చేసుకోవటం మొదలుపెట్టాడు. ఒకానొక చోట వచ్చేప్పటికీ అత్యంత భయంకరంగా కంపించిపోయి భయ విహ్వలుడైపోయి తన ఉనికి యావత్తు వణికిపోయాడు. నారదుని అంతగా భయపెట్టిన అంశం ఏంటి? ఈ వీడియో మొత్తం మొదటి నుంచి రివీల్ చేసి మీరు కూడా చూడండి. మీరు ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఒక్కసారిగా మీరు కూడా ఆశ్చర్యము, భయంతో ఖచ్చితంగా కింద కామెంట్ పెడతారు. కంపల్సరీగా మీరు డిస్క్రిప్షన్స్ చూడండి. మన ఏ వీడియో పెట్టినా వాటి డిస్క్రిప్షన్ చూడండి. వీడియోలో వివరించలేని లేదా వీడియోలో వివాదాస్పదమైనవి, వీడియోకి సంబంధించినవి ఏమైనా డాక్యుమెంట్స్, ఫొటోస్ ఉంటే అందులో పొందుపరచడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ రాములు వారి ఏ జనరేటెడ్ 21 సంవత్సరాల వయసులో రామలక్ష్మణుల ఏ ఫోటోలు, గుంటూరులోని రంగన్న బాబు గారి హృదయంలో విరిసిన రాములు వారి పాతకాలం ఫోటో, స్వామివారు రంగన్న బాబు గారు 1979లో పరమపదించారు. వారు బతుకున్నప్పుడు తీసిన ఫోటో ఉంటుంది. ఆ గుండెల మీద రాములు వారు ఉంటారు, విరిస్తారు. ఆ ఫోటో కూడా పొందుపరచడం జరుగుతుంది. ఈ వీడియోలో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ కంపల్సరీ డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటా మరి. జై హింద్, జై శ్రీ.